హాయ్ అండి. ఈరోజు మనం టేస్టీగా హెల్తీగా గుమ్మడికాయ హల్వా చేసుకుందామండి. ఈ హల్వా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూద్దాం. నేను చిన్న సైజు గుమ్మడికాయ తీసుకున్నానండి. ఇలా మనం రెండుగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ భాగం అంతా మొత్తం రిమూవ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత పైన తొక్క కూడా ఇలా చాక్తో మొత్తం పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇలాగా మీడియం సైజు హోల్స్ ఉన్న దాంతో చక్కగా గ్రేట్ చేసుకుందాం. మనకి ఇలా గ్రేట్ చేసుకున్నది రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని 3 స్పూన్స్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లోని 3 కప్స్ గుమ్మడికాయ తురుము వేసుకొని గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు బాగా ఇలాగ లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకొని మిల్క్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని బెల్లం అంతా కరిగి మనకి ఇలాగ ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూ మనం హల్వాని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ హల్వా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.